లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాల్టి నుంచి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నారు. గుంటూరు జిల్లా నమ్మూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల పాటు దీక్ష చేయబోతున్నారు. ఉదయం 8:30 ఆయన దీక్ష స్వీకరించబోతున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న పవన్ కళ్యాణ్ ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కలంకమంటూ వ్యాఖ్యానించారు. ఏడుకుంటలవాడు క్షమించాలంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ పాప ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తున్నారు. మొత్తం 11 రోజుల పాటు దీక్ష అనంతరం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నట్టు పవన్ తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అపరాధభావానికి గురైందని, ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి అపచారం ఆదిలోనే తమ దృష్టికి రాకపోవడం బాధించిందని తెలిపారు. ఇక కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్టుగా సంకల్పించారని వెల్లడించారు డిప్యూటీ సీఎం. భగవంతునిపై విశ్వాసం, భయం లేని వారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడ తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం తనను బాధిస్తుందని తెలిపారు. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నుకుండిపోయారంటూ అనిపిస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.